హలో అండి. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో పండించిన గోంగూరతో పచ్చడి ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఇది ఈ సంవత్సరం వచ్చిన గోంగూర కాదండి. 2 సంవత్సరాల క్రితం మా గార్డెన్లో విత్తనాలతోనే చాలా గోంగూర వచ్చింది. ఎందుకనో తెలీదు, వాతావరణం సహకరించక గోంగూర పండించడం చాలా కష్టమైపోయింది. గోంగూర మొక్కలో బతికించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో ఈ సంవత్సరం వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా మందికి గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం. పచ్చడి చాలా రకాలుగా చేయొచ్చు. ఇవాళ చూపించేది మాత్రం మేము చేసుకునే రెసిపీ. ఈ పచ్చడికి కావాల్సిన గోంగూర ఆకులు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, నూనె, అలాగే పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర. మీ గోంగూర పచ్చడి రెసిపీలో ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేస్తారేమో కామెంట్ చేయండి. మేము కూడా ఈసారి గోంగూర పచ్చడి చేసేటప్పుడు ట్రై చేస్తాము. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత కొన్ని ధనియాలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత తీసేసి అదే ప్యాన్లో గోంగూర ఆకుల్ని అలాగే పసుపు కలిపి వేయించుకోవాలి. అవి వేగే లోపల జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి. గోంగూరని బాగా ఆరనిచ్చి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకేముందే, ఫైనల్ పోపు పెట్టుకున్నామంటే రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. అన్ని పచ్చళ్ళలో కంటే నాకు గోంగూర పచ్చడి చాలా ఇష్టం. వేడివేడి అన్నంలో తింటే ఆహా సూపర్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.